తిరుమల లడ్డూ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు తన నోటి నుంచే చెప్పారు. జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆయన తిరిగి ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం చాలా సున్నితమైందంటూ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మరి దుష్ప్రచారం చేయడానికి సంకల్పించినప్పుడు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు సున్నితమైంది అని చెప్పి ఆయనకి అనిపించలేదా అనే ఇప్పుడు కొత్త విమర్శ ఇప్పుడు బయటకు వస్తుంది. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ప్రముఖ లాయర్ రజనీ గారు ఉన్నారు. మేడం నమస్తే, బాగున్నారా? సార్ నమస్తే సార్, చాలా బాగున్నాను సార్. ఏదేదో తెలుస్తున్నాయి మీకు, వార్నింగ్స్ వస్తున్నాయని అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు సున్నితమైన అంశం, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటున్నారు. మరి మొన్నటి వరకు ఆయనకి సున్నితమైన అంశం అని తెలియలేదంటారా ఏంటి? సార్ అసలు ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఒక మతం ఉండకూడదు, ఒక కులం ఉండకూడదు సార్, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు. సో అటువంటి వ్యక్తులు హిందూ ధర్మ ప్రచారం లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడుతాను అని ఒక పదాన్ని చెప్తే క్రిస్టియానిటీ ఓటు, ముస్లిమ్స్ ఓటు కూడా కన్వర్ట్ అయిపోయే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆయన అందరూ కలిసి ఎంపిక చేసినా కదా, ఆయన ఒక హిందూ ఓకే. ధర్మాన్ని కాపాడుతుంది ఏంటంటే, మరి మా బుద్ధ ధర్మం, మా జైన ధర్మం, మా క్రిస్టియానిటీ ధర్మం, మా ముస్లిం ధర్మాన్ని కాపాడా అనేటటువంటి అంటే అంటే ఆ విషయాలు ప్రజల్లో బాగా నోట్లో నానుతున్నటువంటి మాటలండి. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ధర్మానికి లేకపోతే ఒక మతానికి ఒక కులానికి బెండ్ అయి ఉండకూడదు, ఆ పదాలు కూడా వాడకూడదు. అవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అన్నమాట. అక్కడ ఏదైతే ఇందిరాగాంధీ గారు సిక్కులకి జరిగినటువంటి అవమాన ఫలితం అంటే 1975 ఎమర్జెన్సీ, లేకపోతే అంతకు ముందున్న ఇష్యూస్ కానీ, ఏదైతే ఆపరేషన్ బ్లూ స్టార్ కానీ, ఆమెను చంపేసింది కూడా ఒక సింగే కదండి. అంత పెద్ద ప్రోటోకాల్ ప్రొడక్షన్ మధ్యలో కూడా అంటే గురుద్వారాలో బూట్లతో ప్రవేశించేశారు. సో అది మాకు చాలా పవిత్ర దేవాలయం. మేము చెప్పులు వాకిట్లో విడిచి మేము ఎక్కడికో లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకునే ప్రార్థనా మందిరాలు. మీరు మీ అంటే మీ రాజకీయం కోసం అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా అంటూ కూడా కొంత వ్యతిరేకతలు వచ్చినాయి. ఆవిడ చావుకు కూడా కారణమైన వ్యక్తులు వాళ్లే. అవును. సో అది మతం ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటేనండి, మతం జిహాదీ అంటారు చూడండి ముస్లిమ్స్. అంటే మా మతం కోసం మేము ప్రాణాలైనా అర్పిస్తామంటూ ఒక సైనిట్ లాంటిది వాళ్ళ కాయిన్స్ లాంటిది చైన్ లో కట్టుకుని ఎవరైనా దొరికినప్పుడు అది మింగేస్తారు, కానీ ఎక్కడ ఇబ్బంది ఉండదు. వాళ్ళ వల్ల ఎంతో శత్రునాశనం ఇలా చాలా జరుగుతుంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయిన ఒక హైందవ మతాన్ని, హిందూ ధర్మాన్ని ఒక రాజకీయ నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడదేమో. ఎందుకంటే చాలా మంది కమ్యూనిస్టు సోదరులు ఉంటారు, సిపిఐ నారాయణ గారు లేకపోతే మా గఫూర్ గారు, వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. అలా చెప్పకూడదయా, ఎవరయ్యా నీకు చెప్పింది, అలా మాట్లాడుతావు నువ్వు ధర్మం గురించి? ఒక హైందవ ధర్మాన్ని కాపాడుతానంటే మిగతా ధర్మాలు కాపాడవా నువ్వు? అదే ముస్లింస్ అయితే ఇలా చేస్తే ఊరుకుంటారా? క్రిస్టియానిటీ ఇలా చేస్తే ఊరుకుంటారా? హిందువులు ఇలా చేస్తే ఎందుకు ఊరుకోవాలి? మీరు తిరగబడండి అంటూ ఇలాగా ప్రొవొకేషన్ అన్నమాట. రెండు రెచ్చగొట్టే ప్రయత్నం అని ఆ పదాల అర్థం అండి. ఆయన అలా రెచ్చగొడుతున్నారు, ఆయన ఉద్దేశం అని కాదు, కానీ ఆ పదాల అర్థాన్ని ఒక కార్యకర్తలు మాట్లాడొచ్చు, ఒక హైందవ ధర్మాన్ని కాపాడే సనాతనీయులు మాట్లాడొచ్చు. ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉండి ఆ పదాలు ప్రొవోక్ చేయకూడదేమో అని సిపిఐ నారాయణ గారు, కమ్యూనిస్ట్ వాదులు కొంతమంది వీళ్ళు కూడా మాట్లాడుతుంటారండి. సో ఎనీవే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సంపద గావించినటువంటి తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడినటువంటి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మనము ఆయనతో పోరాడి గెలవలేము, ఎందుకంటే వాళ్ళు కూటమి ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి. కానీ భగవంతుడు పోరాడితే ఎలా ఉంటుంది అంటే, అదేంటో ఆయన వాడిన పదాలండి. అది మా హెరిటేజ్ అండి, అది మా లైవ్లీహుడ్, వారెవరు పాపం వాళ్ళ లైవ్లీహుడ్ అంటే వాళ్ళు బతుకు తెరికి, అంటే అది ఆదాయం వస్తేనే వాళ్ళు తింటారు, ఆదాయం వస్తేనే బతుకుతారు. లైవ్లీహుడ్ అనే పదం అక్కడే కదా సార్ వాడేది బాగా, అంతే కదా. సో లైవ్లీహుడ్ అంట, అది వాళ్ళ కుటుంబ సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ బిజినెస్ అంట, లేకపోతే ఇంకోటి ఏంటో చాలా చాలా పెద్ద పెద్ద పదాలు చెప్పేసి అసలు చాలా చిన్నగా, చాలా స్లోగా, చాలా నిదానంగా ఆ పదాలు వాడుతుంటే చూసినారా దేవుడు, ఎవరైతే ఈ పోరాటం చేపించినారో వారి నోటి నుంచే ఇది ఇక్కడతో సమాప్తం చేపిస్తాను, అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఎందుకు సమాప్తం చేపిస్తున్నాను అన్నారు? ఇప్పుడు కూడా చెయ్యరు.
అసలు సిబిఐ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ వచ్చాక ఒక కమిటీ వేస్తానంటుంటే సర్జన్ అవును. సర్జరీ చేసి ఒక ఆర్ఎంపీ డాక్టర్ సలహా తీసుకుంటున్నట్టు ఉంటుందని మనం అనుకున్నాం. అంతే కదా. అవును. అయినా కానీ వాళ్ళు వినలే. ఎగ్జాక్ట్లీ. ఒక కమిటీ వేయాలన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న రిపోర్ట్ వచ్చే వరకు దీన్ని ఇట్లా ఆపరు. సో మనం ఎలా ఆపగలుగుతాం? మనం నిమిత్త మాత్రులం కదా. మరి ఎవరు పూనుకోవాలంటే శ్రీమాన్ శ్రీ మహావిష్ణువు గారే బయటకు వచ్చినటువంటి పరిస్థితులండి. ఈ రోజు హెరిటేజ్ విషయం వచ్చేటప్పటికి మొత్తం అంతా హిందాపూర్ కంపెనీ సెన్సిటివ్ అని అప్పుడు అనిపించినట్టుందండి. సెన్సిటివ్ అని అప్పుడు కూడా అనిపించలేదండి. 2-3 రోజుల నుంచి షేర్లు పడిపోయినాయట. కేరళలో క్యాన్సర్ ఎగ్జాక్ట్లీ. క్యాన్సర్ కి సంబంధితమైన కారకాలు ఉన్నాయంటూ ఈ పాలని కేరళ గవర్నమెంట్ బ్యాన్ చేసిందని మనకి ఎక్కడ ప్రచారంలో కూడా లేదండి. దౌర్భాగ్యం ఏంటంటే అవును. మీ సాక్షి రిపోర్టర్లు కూడా ఎప్పుడో పేపర్లో వేయలా. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే దాన్ని పేపర్లో ప్రొజెక్ట్ చేసినారు. అవును. ఆటోమేటిక్ గా జిందాపూర్ అనేది వాళ్ళ 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఒక 17వ యూనిట్ జిందాపూర్ కంపెనీ. అది కూడా ఇందాపూర్ కంపెనీ. సో ఆ ఇందాపూర్ కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఎక్కడైతే ఉందో అది మహారాష్ట్ర. అంటే మన రూల్స్ ఉంటాయి చూడండి, బైలాస్ రూల్స్ కూడా 800 కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళకి టెండర్ ఇవ్వండి అంటారు. కానీ పాపం ఇది 880 కిలోమీటర్ల పైచులుకట. సో అప్పుడు ఎలా ఉంటుంది బైలాస్ మార్చేసినారండి. బైలాస్ మార్చేసి ఎక్స్టెన్షన్ చేసి 880 కూడా ఉండొచ్చు పాపం ఈ టెండర్ కోసమే. ఆయన చెప్తారు ఎప్పుడు హెరిటేజ్ ₹1 కూడా ప్రభుత్వ సహాయాన్ని అడగలేదంట. మార్చుకోండి తెరుచుకోండి మల్లె మొగ్గలారా అన్నట్టుగా మీరు పేర్లు మార్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టి ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ లోకి వస్తుందో అప్పుడు తిరుమలకి సప్లై చేసేటటువంటి ప్రతి నెయ్యి మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వస్తుందని ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ ప్రస్థానంలో ఏ ప్రజానికానికి తెలియలే. ఈ రోజు స్వామి వారు తెలియజేసినారు. నువ్వు నన్ను నమ్ముకొని బ్రతుకుతున్నావు, నన్ను నమ్ముకొని ఎదుగుతున్నావు. తిరుమలలో ఘాట్ రోడ్ లో అంత కారు పొరలింతలు జీపు పొరలింతలు కొట్టినా బతికి బయటకు వచ్చినావని అక్కడ కూడా నా కొండనే వాడుతున్నావు. ఈ రోజు కొండ మీద ఇబ్బంది జరిగిందంటే నువ్వు ఎంత తీవ్రంగా ఉండి కఠిన శిక్షలు వేయించాలా? కొండ మీద పరకమని పోయిందంటూ ఒక సతీష్ అనే ఒక నిజాయితీ గల అధికారి ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి ఆ బిడ్డ పోరాడినాడే, ఆ బిడ్డ ప్రాణాలను నువ్వు ఎందుకు కాపాడలా? $900 ఎవరి జేబులోకి వెళ్ళినాయి? అలా ఎన్ని లక్షల కోట్ల డాలర్లు స్వామివారి సొమ్ముని దేశాలు దాటిస్తున్నారు అంటూ ఈరోజు స్వామివారు స్వయంగా నిలదీస్తున్నట్టుగా హెరిటేజ్ షేర్లు పడిపోవడం, ఏదైతే ఆ ఇందాపూర్ కంపెనీ లేకపోతే జై అంబా మా అని ఉంటదండి, జై అంబే మా అనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటదండి. హర్యానాలో అది హర్యానాలో ఉంటదండి. ఆ హర్యానాలో ఉండేది కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకసారి సప్లై చేసిన దాంట్లో ఉంది. అప్పుడు ఏమైందంటే ఇందాపూర్ కంపెనీ 2015-16లో వచ్చి 16-17లో రిజెక్ట్ అయిందండి. సరే రిజెక్ట్ అయింది కదా అంటే ఒకవేళ చంద్రబాబు గారికి సంబంధించిన ఆస్థాన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి రాలేదనుకోవడానికి లేదు. మళ్ళీ మార్చుకోండి తెచ్చుకోండి మల్లె మొగ్గలారా అంటూ జే అంబే మా అంటూ ఆ హర్యానాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వచ్చింది. అదెవరిది? అది కూడా వారిదే, ఇది వారిదే. ఇక్కడైనా వారే ఉంటారు, అక్కడైనా వారే ఉంటారు, మళ్ళీ ఇప్పుడైనా వారే ఉంటారు. వారు ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంటారు? ప్రభుత్వం ఫామ్ అవగానే బయటకు వస్తుంటారు. అంతే. సో ఈ విషయాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పజేసింది కేవలం ఒక్క స్వామివారేనండి. లేకపోతే మన వల్ల కాదు, మనకు అంత ఇన్ఫర్మేషన్ రాదు, అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేము, తెలియచేయలేము. ఈ రోజు మీ సాక్షి పేపర్ ద్వారా వచ్చినటువంటి రిపోర్టర్లు ఆయన చూసి నాకు బాధగా ఉంది అధ్యక్ష. అసలు వాళ్ళ లైవ్లీహుడ్ పాపం ఒక చిన్న తరహా కుటుంబ వ్యవస్థ అది అంటూ ఆయన మాట్లాడుతుంటే అసలు ₹1,00,000 పెనాల్టీ ఎందుకు కట్టారు? మీ నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా. ఒకటి ఆ హెరిటేజ్ పెరుగులో 100% తక్కువ ఉంది. దీనివల్ల పోషక విలువలు తగ్గుతున్నాయి. లేకపోతే కేరళ వాడైతే క్యాన్సర్ కణాలు అన్నాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇలా కల్తీ ఉంది అని అంటూ వాళ్ళు అడిగితే ఆ స్టాండర్డ్ కంపెనీ వాళ్ళకి డబ్బులు కట్టక్కర్లేదండి. వాళ్ళకి ఒక 15 రోజులు, 2 నెలలు, నెల ఇలా టైం ఇస్తారండి. ఇలా ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవడానికి కూడా టైం అడగలే వాళ్ళు. సార్ అయింది ఏదో అయిపోయింది సార్ అయింది ఏదో అయిపోయింది, ఈ ₹1,00,000 మేము కట్టేస్తాం, ఒక్క నిమిషం సార్ దీన్ని ఇంత వదిలేండి, ₹1,00,000 మేము కట్టేస్తాం అని అన్నారంటే కల్తీ ఉందని వాళ్ళ పాలల్లో వాళ్ళ పెరుగుల్లో వాళ్ళకి తెలుసు.
మరి మీ పాలల్లో మీ పెరుగుల్లో కల్తీ పెట్టుకొని స్వామివారి లడ్డూలో కల్తీ ఉంది అంటూ ఈ రోజు అధికార ప్రతినిధులు కొంతమంది చెప్తున్నారు. స్వామివారి ప్రసాదం అంట చేతిలో వేసుకున్నాక జగన్ గారట తినకుండా పక్కన పడేస్తారట. అంటే దీంట్లో కల్తీ ఉందని ఆయనకి తెలుసట. కానీ మనకు తెలియదు కదా. మనం అవును. కళ్ళకు అద్దుకొని తినేస్తున్నాం కదా. కాళ్ళకి చెప్పులు కూడా తీసేసి ఇంటికి అవును. తీసుకొచ్చేసి పొంగళ్ళు పెట్టుకొని లడ్డు ప్రసాదాన్ని చుట్టుపక్కల వాళ్ళందరికీ పంజారం చేస్తుంది మనమే కదా. ఆయనకంటే ఏమీ కాలేదు, ఎందుకంటే ఆయన తినలేదు కాబట్టి. కానీ తిన్నా కూడా హార్పిక్ కెమికల్స్ లాంటివి కలిసినాయి అని మీరు చెప్పాక అవి తిన్నాక కూడా మాకేమీ కాలేదంటే మా స్వామివారు కృపా కటాక్షాలు మా భక్తుల మీద ఎంత ఉన్నాయి చెప్పండి. అసలుకి అయోధ్యకు పంపించిన లడ్డూలో అదే ఉందంటారు. అర్రే ఆ లడ్డూలో వాడి నెయ్యి వాళ్ళు తయారు చేసుకుని తెచ్చుకున్న నెయ్యట. అయోధ్యకు పంపించిన లడ్డూలో నెయ్యి అసలు ఈ నెయ్యి వాడనే లేదట. సరే అవును. పోయిందే పోయింది. 658 రూపాయలు దాని ఒరిజినల్ రేటు టెండర్ వేసినారంటే ఈ మిగతా టెండర్ వాళ్ళు ఎవరు రాలేదా అండి? వాళ్ళెవరిని రానివ్వలేదా? అంతా మీరేనా టెండర్లు? అంటే గుప్తాధిపత్యమా, మోనోపలీనా, లేకపోతే క్విడ్ ప్రోకోనా? ఏం జరుగుతుంది? సో ఎనీవే ఈ గుట్టంతా బయటకు పెట్టింది సాక్షాత్తు స్వామివారే, కానీ సాక్షి పేపర్లు, సాక్షి రిపోర్టర్ల వల్ల కాదండి. ఆయన రైట్. తలుచుకుంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతాము. ఇవన్నీ ఎగ్జాక్ట్లీ. మనం ప్రజలకి తెలియజెప్పజేసి ఒరిజినల్ రంగుల్ని బయటకు చూపించినామంటే ఇదంతా స్వామివారి దయని మనం భావించాలి, కానీ మనం నిమిత్త మాత్రులం సార్. రైట్ మేడం. ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద మీరు ముఖ్యంగా అంబటి రాంబాబు ఇష్యూ అయినప్పటి నుంచి మీరు ఎప్పటి నుంచి అయితే బయటకు వచ్చి మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి ఉన్నది ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారో అప్పటి నుంచి అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా చాలా వార్నింగ్స్ వచ్చినాయని చెప్పి స్వయంగా ఆయనే చెప్పుకున్నారు గతంలో ఒక వీడియోలో. ఇప్పుడు తాజాగా మీకు కూడా వార్నింగ్స్ వస్తున్నాయని చెప్పి తెలిసింది. ఏంటి విషయం? ఎవరు బెదిరిస్తున్నారు ఏంటి చెప్పగలరా? సార్ ఢిల్లీ నుంచి ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రముఖులే సార్. వాళ్ళు కాల్ చేసి హెరిటేజ్ టాపిక్ వదిలేయండి, దీని గురించి మాట్లాడకండి అంటూ కూడా చెప్పారండి. వాళ్ళకి షేర్ లో లాస్ వస్తుందంట, లేకపోతే ఇంకోట అంటే నేను అన్నాను, వాళ్ళ కంపెనీ డ్యామేజ్ అయిపోతుంది అని వాళ్ళు భావించినప్పుడు మరి స్వామి వారికి సంబంధించిన రిప్యుటేషన్, గుడ్ విల్, ఆ ప్రసాదానికి ఉన్నటువంటి ఏదైతే విలువలు ఇవన్నీ దిగజార్చడానికి మరి వాళ్ళు ఎందుకు ప్రయత్నించినారు సార్? అది తప్పు కదా. మేము వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం మా మా అంటే మా అభిమతం కాదు. కానీ స్వామివారి లడ్డు గురించి మాట్లాడకండి. స్వామివారి లడ్డు గురించి మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేము మానసికంగా కుంగిపోతున్నాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కడుపులో తిప్పి తెమిలి వాంతి వస్తుంది, ఆ పంది కొవ్వు, చేప నూనె అనే పదాలు వాడుతుంటే ఎంతో మంది కనీసం మడి కట్టుకుందే భోజనం చేయరు, కనీసం పూజ చేయరు, లేకపోతే ఆ గదిలో కూడా రానిటువంటి నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు ఈ పదాన్ని విన్నాక కన్నీటి పర్యంతం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి సార్. ప్రాణాలు కూడా ఓకే. పోతాయి సార్. దేవుడి మీద అంత అభిమానం, అంత స్వామి భక్తి ఉన్న వాళ్ళు ఏదైనా చేసేసుకుంటారు. తప్పు సార్. ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అని మేము ఆ రోజే చెప్పినాం. మీరు ఫ్లెక్సీలు కట్టినారు, ఆ రోజు మీరు ఆగల. పవన్ కళ్యాణ్ గారితో కాషాయం వేయించి మెట్లు కడిగించి తిరుపతి సాక్షిగా సనాతని అంటూ ఒక మీటింగ్ పెట్టించారు. ఎవరికి సందేశాన్ని ఇస్తున్నారు మీరు? హిందువులే హిందువుల ధర్మాన్ని దిగజార్చుకుంటున్నారు, హిందువులే పంది కొవ్వు కలిపేసి స్వామివారి ప్రతిష్టని దిగజారుస్తున్నారు అంటూ అన్య మతస్థులు మనల్ని చూసుకుని నవ్వుకోవాలా? వాళ్ళ ముందు మన విలువల్ని దిగజార్చుకోవాలా? మన ఇంటి గుట్టులో తప్పు ఉంటే రెక్టిఫై చేసుకొని ఆ తప్పు కారణమైన వాళ్ళని శిక్ష వేయించుకోవాలి, కానీ నడి రోడ్డు మీదకి లాగేసి స్వామివారి గుడ్ విల్ ని చెడగొట్టింది మీరు కదా అంటూ నేను నిలదీసినాను సార్. ఎనీవే నేను ఆ బెదిరింపులకి ఏమీ భయపడను సార్. వాళ్ళ నెంబర్లు అవి ఇచ్చే కంప్లైంట్లు కూడా ఇవ్వను. నేను ఒక్కదాన్ని ఎంత దూరమైనా పోతాను సార్. నాకు దైవ బలం ఉందని మనస్ఫూర్తిగా నమ్మేదాన్ని. కాబట్టి మీరు నమ్మండి, నిన్నటి రోజు శివరాత్రి కోటప్పకొండ కుప్పలు తెప్పలుగా కదిలొచ్చే జనం ఎప్పుడు ఒకేలాగుంటది రష్ ఆ రోజు రాత్రి. అంటే నిన్నటి రోజు రాత్రి సార్, సాయంత్రం అంటే రాత్రి 7-8ంటికి నేను గుంటూరు నుంచి బయలుదేరి ఒక్కదాన్నే ఆర్టీసీ బస్సులో నరసరావుపేటకి వెళ్ళి అక్కడి నుంచి దేవుడికి సంబంధించిన బస్సు 3 కిలోమీటర్ల దూరం నడిచేది అనారోగ్యస్తురాల్ని 3 కిలోమీటర్ల పైన నడిచి అక్కడి నుంచి దేవుడి బస్సుతో పైకెక్కి ఆ పైన 11:45 కల్లా స్వామివారి గర్భగుడి ముందు నుంచున్నానండి. అయితే లోపలికి వెళ్ళడానికి మేము రాజకీయ నాయకులము కాదు, రాజకీయ పార్టీలోనూ లేము, మేమేమి పొలిటీషియన్స్ లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలము కాదు. కాబట్టి నేను ఒక్కదాన్నే కదా లోపలికి పోనివ్వలేదండి. అప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు వచ్చారు.
ఆయన నన్ను చూసినారు. అప్పటికి నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళానండి. మీకు ఆ ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తాను, మీరు ప్రొజెక్ట్ చేయండి. అయితే ఓకే. అరవింద్ బాబు గారు నన్ను చూసి, ఏంటమ్మాయి ఆర్డర్ల మీద ఆర్డర్లు వేసేస్తున్నావు అంటే, సార్ అది నా ధర్మం కదా సార్, నా వృత్తి కదా సార్ అంటూ నేను నమస్కారం పెట్టానండి. అయితే ఆయనకి కూడా పర్మిషన్ పెద్దగా లేదండి. ఆయన ఒక 20 మందిని తెచ్చుకున్నారు భక్తుల్ని ఆయనతో పాటు. కానీ 5 పర్మిషన్ ఇచ్చి లోపలికి పంపి ఆయన, అమ్మా ఏమనుకోకమ్మా లాయర్ గారు, మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోతున్నాను అంటే, పర్లేదు సార్ పర్లేదు, భలేవాళ్ళు అంత మాట అన్నారు, చాలు మీరు వెళ్ళరండి, స్వామివారి నుంచి పిలుపు వస్తే నేను లోపలికి వెళ్తా, అప్పటి వరకు గేట్ దగ్గర నుంచుంటాను సార్ అన్నాను సార్. తర్వాత గంట తర్వాత ఆ గుడికి సంబంధించిన ఒక టెంపుల్ వ్యక్తి, ఈ వెంకటేష్ అంటే కోటేశ్వరరావు అని, ఆయన బయటకు వచ్చి, అమ్మ మీరేంటి ఇక్కడ నుంచి ఉన్నారు, స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ, రండి రండి అంటూ నన్ను స్వామివారి గర్భగుడిలోకి తీసుకొని వెళ్ళి, అదే ఎమ్మెల్యే గారు చక్కగా కూర్చుని ఉన్నారండి. ఆయన ముందుకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని నేను అలాగే నందివారిని తాకి బయటకు వచ్చినానండి. అంటే కొన్ని లక్షల మంది జనం ఉన్నటువంటి కోటప్పకొండలో ఎమ్మెల్యే తప్ప మిగతా వాడు లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో స్వామివారు నన్ను పిలిచి దర్శనాన్ని చేపించి నన్ను బయటకు పంపించారంటే దైవ బలం ఎంత దృఢంగా ఉన్నట్టండి. అవును. ఒక్క అయితే బిడ్డనే ఇప్పుడు ఈ ఒంటరిగా ఇష్యూలో పంపించారు. ఒకటి మేడం, Yes. ఇంతకీ వార్నింగ్ ఎవరు ఇచ్చి ఉంటారని మీరు భావిస్తున్నారు? ఎవరి నుంచి వచ్చి ఉంటాయి ఆ ఫోన్ నెంబర్స్ గానీ, అవి ఆ బెదిరింపు కాల్స్ ఎవరి గానీ? నుంచి ఇచ్చారు సార్, ఎవరి నుంచి ఇచ్చారు అనే దానికంటే ఎవరి షేర్లు లాస్ అయినాయో వాళ్ళ నుంచే వచ్చి ఉంటది. వాళ్ళకి సంబంధిత వాదులు ఉంటారు. సో ఎనీవే షేర్ లాస్ అవ్వకుండా మీరు చేసిన తప్పుకి మాకు చెప్పకపోయినా స్వామి వారికి క్షమాపణ చెప్పుకోండి. ఆయన దృష్టిలో మీరైనా నేనైనా సాధారణ భక్తులైనా ఒకటేనని భావించండి. దైవ బలాన్ని దృఢంగా నింపుకోవాలి, కానీ రాజకీయ బలం, ఈ అంగ బలం, అర్ధ బలం ఇవి కాదని నేను మనస్ఫూర్తిగా రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నానండి. నిన్నటి రోజు Right. మంచి దర్శనం అయింది, స్వామివారి పుణ్యం అంటూ. మనం Right, అందరం right. బాగుండాలి, అందరిలో మనం ఉండాలి సార్. ఇక తాజాగా పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ది వైర్ పత్రికలో ఆ కథనం ప్రచురితమైంది నిన్నగాక మొన్న, February 14th. ఈజ్ దర్ ఎనీ మిస్చేఫ్ బిహైండ్ మిరాకిల్ ఎలక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024 అనే శీర్షికతోటి ఐటమ్ వచ్చింది. బహుశా మీరు చూసే ఉంటారు. అందులో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు, ఆయన లేవనెత్తినటువంటి అనుమానాలు, సందేహాలు. సార్ యాక్చువల్లీ అదే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ చెప్పినారు, నీలో సాహసం ఉంటే దేశానికి అంధకారం ఉండదట. నీలో సాహసం, ధైర్యం ఉంటే దేశానికి అంధకారం ఉండదట. సో ఇది మంచి ఒక కొటేషన్ సార్. దీన్ని ఒక కవి రాసినారని కళ్యాణ్ గారు చెప్పినారు. మాలో సాహసం ఉంది కాబట్టి దేశానికి అంధకారాన్ని మేము మిగల్చాం. మాలో సాహసం ఉంది, మీరు నమ్మండి. సో ఈ సాహసంతో మనం చేస్తుంది ఏంటంటే, ఏదైతే ఎలక్షన్ ఓటింగ్ ఎలా పడింది, ఆ రాసిన వ్యక్తి ఏమి రోడ్డు మీద ఆవార కాదండి. ఆయన రాసిన వ్యక్తి గ్రేట్ ఏమి ఎకనామిస్ట్ అండి. ఆయన మంచి ఎకనామిస్ట్, పొలిటికల్ ఎకనామిస్ట్ గా ఆయనకి ముద్ర ఉంది. మంచి మంచి బుక్స్ రాశారు. ఎస్ సార్, మంచి ఆర్థిక శాస్త్ర నిపుణుడు, కుల Exactly. మతాలకు అతీతంగా పనిచేసేటటువంటి వ్యక్తి. అవునండి. ఆయనది కూడా లవ్ మ్యారేజ్ కదా, మీకు తెలుసు కదా, నిర్మలా సీతారామన్ అవును, గారు. తెలుసండి, నిర్మలా సీతారామన్ గారు. ఎస్ సార్. సో అంత ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి, ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఈ రోజు ఎలక్షన్ దాని గురించి ఒక వ్యాసం రాసినాడండి. ఆ బుక్ మనం అందరం చదవచ్చు. దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చక్కగా క్లీన్ అండ్ గ్రీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు పడిన ఓటింగ్ ఎంత, ఈవినింగ్ 5 నుంచి 11:45 వరకు పడిన ఓటింగ్ ఎంత, 11:45 నుంచి రాత్రి అంటే 2 గంటల తెల్లవారుజాము వరకు. 3 వరకు పోలైన ఓటింగ్ ఎంత. ఈ మధ్య వ్యత్యాసం చూస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే పట్టపగలు మనం ఎలక్షన్ లో ఓటింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ మిషన్స్ సరిగ్గా పనిచేయట్లేదని ఒక ఓటింగ్ కి, రెండో ఓటింగ్ కి క్యూ లైన్ లో చాలా మంది నుంచున్నటువంటి దృశ్యాలు మనందరికీ తెలుసండి. తర్వాత బైలాస్ ప్రకారం ఏదైతే ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి ఎలక్షన్ డిపార్ట్మెంట్, అంటే ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ బాడీ కానీ ఒక ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్. సో దాన్ని ఎవరు ప్రభావితం చేయలేరు, అది ఎవరికి ప్రభావితం అవ్వదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. సో అటువంటి బాడీ అయిన ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ దానికి సంబంధించిన ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెడతారండి. సో ఆ సీసీ కెమెరాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే, క్యూ లైన్ లో ఎవరెవరు నుంచున్నారు, ఎంతవరకు ఉంటుంది, లేకపోతే అక్కడ ఎవరైనా పబ్లిసిటీ చేస్తున్నారా, మాకే ఓటేయండి క్యూ లైన్ లో ఏమైనా చేస్తున్నారా, ఇదంతా చాలా ఇంపార్టెంట్ అండి. 1975 ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారి టైంలో కూడా గౌరవ రాజనారాయణ గారు వేసిన కేసు కూడానండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎలక్షన్ ప్రచారానికి వాడింది ఇందిరాగాంధీ గారు అంటూ ఆయన ఆధారాలతో నిరూపించింది. ఇటువంటి ఎవిడెన్స్ ని పట్టానండి. అందుకనే ఇందిరాగాంధీకి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఎలక్షన్ క్యాన్సిల్ చేసింది. అంటే ఎలక్షన్ బాడీకి అంత ప్రెజర్ ఉంటుంది, ఎలక్షన్ బాడీకి అన్ని పవర్స్ ఉంటాయండి.
అటువంటి ఎలక్షన్ బాడీని ఈ ఆర్థిక శాస్త్ర నిపుణుడైనటువంటి ఈ పరకాల ప్రభాకర్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, సంధిస్తున్నటువంటి ప్రశ్నలు చూస్తుంటే దీనికి ఏది నిజమో ఏది అబద్ధమో మీకు నాకు తెలియకపోవచ్చు. కానీ ఎలక్షన్ కమిషనర్ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత అయితే ఉంటుందండి. చాలా ఆశ్చర్యం ఏంటంటే 11:45 నుంచి ఎగ్జాక్ట్ గా 2 వరకు, తెల్లవారుజామున 2 వరకు పోలైన ఓట్లు 17,19,436 పైచిలకు ఓట్లు. సో ఇంత ఓటింగ్ రాత్రి 11:45 నుంచి 2 వరకు పోలైందన్న కూడా మీరు నమ్మండి. ఓకే డన్, నమ్ముదాం. కానీ ఎక్కడ మిస్చీఫ్ జరుగుతుందంటే, మామూలుగా ఇప్పుడు దర్శనం వరకు చెప్పామనుకోండి, ఒక గుడికి అంటే సాధారణ పౌరులకు అర్థమయ్యే భాషలో దర్శనానికి వెళ్ళాం, అది 5ంటికి గుడి క్లోజ్ అనుకోండి. ఈ 5 వరకు క్యూ లైన్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దర్శనం చేశాకే క్లోజ్ చేస్తారు. అదర్వైజ్ లైన్ లో ఉన్న వాళ్ళని వెనక్కి పంపించడానికి లేదండి, అది బైలాస్ కి విరుద్ధం. సో ఇటువంటి పరిస్థితుల్లో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉండే ఎలక్షన్ టైంలో 5 తర్వాత క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు కంప్లీట్ అయ్యే వరకు అది ఓపెన్ చేసే ఉంచాలి ఆ బూత్. అవును. కొత్త వాళ్ళు ఒకళ్ళు రావాలంటే టైం అయిపోయింది, వెళ్ళిపోండి, క్లోజ్ అయిపోయింది అంటారు కదా. లైన్ క్లోజ్ అయిపోయింది, నీకు లేదా మీరు ఓటు వేయడానికి. అందుకే అంటారు ట్రైన్ మిస్ అయిపోతుందేమో, తొందరగా వచ్చి ఓటు పోతున్నాను ఎందుకంటారంటే, అదేంటి నేను రాత్రి 11ంటికి వస్తాను ఓటు వేయించుకోరా అంటే వేయించుకోరు, లైన్ లో ఉన్న వాళ్ళతోనే ఓటు వేయించుకోవాలి. సో మీరు చెప్పండి, 5ంటికి క్లోజ్ అయిపోతుంది ఎలక్షన్ ఓటింగ్, 5 నుంచి తెల్లారుజామున 2 వరకు క్యూ లైన్ లో ఎంతమంది నుంచున్నారు? అలా ఎవరు నుంచోగలుగుతారు? వాళ్ళకి మధ్యలో వాష్రూమ్స్, తిండి, తిప్పలు, షుగర్లు, బీపీ డౌన్ ఉన్న వాళ్ళు పరిపోరా? అలా ఎలా నుంచున్నారు? అప్పుడు కెమెరాలు అవసరం కదా. సో 5 నుంచి 11:45 వరకు అంటేనే వింత విచిత్రం. 11:45 నుంచి రాత్రి 2 వరకు అంటే తెల్లవారుజామున 2 వరకు దోమలు కుట్టుకుంటూ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ విధానాన్ని నమ్మి వచ్చిన వారు ఎవరు? సో చాలా దారుణం ఏంటంటే, సీసీ కెమెరాలు ఎంతవరకు వర్క్ చేస్తున్నాయని పరకాల ప్రభాకర్ గారు అడిగినటువంటి ప్రశ్నలు 11:45 నుంచి 2 వరకు అంటే అప్పటి వరకు ఏం జరిగిందంటేనండి, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు నిమిషానికి 1 ఓటు పోలింగ్ అయిందండి. నిమిషానికి 1 ఓటు. నిమిషం అంటే టైం ఎందుకు పడుతుందంటేనండి, లోపలికి వెళ్ళాక వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు ఎలా వేయండి, దీని తర్వాత ఇదిగో ఈ బూత్ మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్ళండి, దాంట్లో ఇంకొక ఓటు వేయండి అంటే అది నొక్కాలి, నొక్కాక అది సైరన్ రావాలి, అది వచ్చాకే ఓటు పడినట్టు. సో మనం స్విచ్ చేయగానే తిరిగే పనిలా కాదు కాబట్టి అది నొక్కాక సైరన్ వచ్చే వరకు ఉన్నాకే వెళ్ళాలి, లేకపోతే ఓటు పడదు. మళ్ళీ ఇంకొక దాంట్లోకి వస్తారు, ఎంపీ ఓటింగ్, దాంట్లో వెయ్యాలి. ఈ 2 వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళే వరకు ఇంకొకళ్ళ లోపలికి రానివ్వరండి. దీనికి కనీసం 5 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాలు పడుతుంది. కానీ రాత్రి 11:45 నుంచి 2 వరకు జరిగినటువంటి ఎలక్షన్ ఓటింగ్ లో నిమిషానికి 9 ఓట్లు పడి, నిమిషానికి 9 ఓట్లు, అది కూడా ప్రత్యేకంగా 3,500 బూత్లో. అదే యాక్చువల్లీ జస్ట్ 2 hours 15 minutes రాత్రి 11:45 నుంచి ఉదయం తెల్లవారుజామున 2 గంటల వరకు, అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 hours 15 minutes. 2 hours 15 minutes లో 17,19,232 ఓట్స్ పోల్ అయ్యాయని చెప్పి ఈసీఐ చెబుతోంది. అంటే ఈ లెక్కన ఒక్కొక్క ఓటు వేయడానికి 14 సెకండ్లా? 14 సెకండ్లు అసలు ఓటు వేయడం సాధ్యమేనా? సాధ్యం అవుతుంది సార్, అక్కడే ఉండి గుద్దుకుంటే తప్ప. ఒకడు ఇండివిజువల్ గా లోపలికి వచ్చి అతను 2 ఓట్లు వేసి బయటకు వెళ్ళి అతను వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక ఓటేసి అతనికి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇవన్నీ జరిగే సాధ్యం కాదండి. కానీ దీనికి ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చెప్పలేం. కానీ ఇన్ని ఓట్లు పోలింగ్ అయిన ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఎక్కడైతే ఎలక్షన్ ఎవిడెంటరీగా ఇచ్చిందో ఆ పార్టీకి మనం సమాధానం చెప్పకపోయినా ఎలక్షన్ కమిషనర్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉందని సార్ పరకాల ప్రభాకర్ గారు రాసిన బుక్ లో ఉందండి. దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అప్పటి వరకు మార్నింగ్ 7 to 5 వరకు 68% పోలింగ్ అయిన ఓటింగ్ తర్వాత 88%, 82% ఇవంతా పోలింగ్ అయిపోవడం ఇంకా విచిత్రం. అయితే నిమిషానికి 9 ఓట్లు పడేంత చాకచక్యంగా హౌ ఇట్ పాసిబుల్, 17 లక్షల ఓట్లు ఎలా పోలింగ్ అయినాయి అంటూ ఆయన సంధించినటువంటి ప్రతి ప్రశ్నకి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ కలిగి ఉన్నటువంటి ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ బాడీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్. ఎనీవే దీని గురించి వాళ్ళు డిస్కషన్ చేసిన దానికంటే మించి మనం చేయలేము, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే మించిన అవగాహన మనకి కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని భావించాలి, దానికి సమాధానం చెప్పాలని మనం ఆశించాలండి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.